తాజా వార్తలను అందిస్తున్న కడప తెలుగు న్యూస్ కు స్వాగతం. శాసనసభ్యులు ఆర్దాన్ రెడ్డి గారికి, మన జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు బూపే సుబ్బారెడ్డి గారికి పిలిచిన వెంటనే మన డిసిఎంఎస్ చైర్మన్ జయప్రకాష్ బాబు గారికి వచ్చినందుకు చాలా సంతోషకరం. ఈ రోజు మన డిఎం సర్వజ్యోతి మేడం గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. మన ఏరి అంజల్ మేడం గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. మన రాష్ట్ర కార్యదర్శి జమ్మూరు రమణారెడ్డి గారికి, 3 మండలాల రైతులు వచ్చినందరికీ ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే 13 క్వింటాల 60 కేజీలు 1 ఎకరాలు తీసుకోమని మన కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇది నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో మన కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన దుర్గ నియోజకవర్గ ప్రజల తరఫున ఎకరాలు 13 క్వింటాల 60 కేజీలు 30 ఎకరాల రైతు కూడా 500 క్వింటాలు తీసుకోని చెప్పింది. ఈరోజు 70 ఎకరాలు ఉన్నది, 100 ఎకరాలు ఉన్నది, ఎన్ని ఎకరాలు ఉంటే ఎకరా 13.60 కేజీలు తీసుకొని చెప్పింది. గతంలో 2025 సంవత్సరంలో కందులు 1 క్వింటాల్ 7,500 రూపాయలు మద్దతు ధర ఉంటే మన కూటమి ప్రభుత్వం 2026 సంవత్సరంలో 8,000 రూపాయలు చేసింది. ఎకరాలు 200 క్వింటాలు తీసుకొని చెప్పింది. కందులు కూడా ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా ఈ క్రాప్ చేసుకోవాలా. ఈ క్రాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ సిగ్నల్ కొనుగోలు చేసుకుంటే ఆర్ఎస్కేలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకుంటే బ్యాంకుకు ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. మీరు కూడా బ్యాంకు వచ్చినప్పుడు మా దగ్గర చెప్పండి. మీకు ఎక్కడ చిన్న చిన్న బ్యాంకులో డబ్బులు అప్పు ఉంటే దాంట్లో పడుతుంది. మీకు ఆధార్ తీసేసినా సరే వేరే బ్యాంకు ఆధార్ పెట్టిస్తాం. మీ డబ్బు 11 రూపాయలు కూడా విత్ 15 రోజుల్లో ప్రతి రైతు కూడా డబ్బులు పట్టాలి. అయితే ప్రతి రైతు రోజు 30 క్వింటాలు తీసుకుంటారు అనమాట. ఇప్పుడు మీరు ఎవరికి రైతులు వచ్చినారు, 10 ఎకరాలు పొలం ఉంటుంది, మీ 10 ఎకరాలు 130 క్వింటాలు కావాలా. ఒక రైతు 4 క్వింటాలు తీసుకున్న తర్వాత మీ బెనిఫిషియల్ మనం మీ నాన్న మా తీసుకొచ్చుంటే వాళ్ళ వేయించి 5 ఒకటిగా తీసేసుకుంటాం. రైతులు ఇక్కడ ఎటువంటి సమస్యలు చేస్తాం. నాకు ఈ మార్కెట్ చైర్మన్ పదవి ఇచ్చిన మా గౌరవ శాసనసభ్యుడు ఆనంద్ రెడ్డి గారికి, భూపేష్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నాకు ఇచ్చిన ఈ పదవిని రైతులకు పక్షాన్ని నిలబడి రైతులకు ఏమైతే అవసరం ఉన్నాయో మా వంతుగా 100% న్యాయం చేస్తాం. గత ప్రభుత్వం ఒట్టి మాటలు కట్టబెట్టిపోయి గట్టి మీద తలబెట్టిపోయి ఆ ప్రభుత్వంలో మాటల ప్రభుత్వం, ఈ కుటుంబంలో చేతుల ప్రభుత్వం చేసే పరిస్థితి ప్రభుత్వం ఇది. కాబట్టి మనకు యూరియా కూడా బ్రహ్మాండంగా ఇచ్చాడు. రైతులకు ఎక్కడ యూరియా సమస్య లేదు. ఇతరులకు పంచే సరఫరా చేశాడు. కాబట్టి ఈ ప్రభుత్వము సూపర్ 6 సూపర్ హిట్ చేయడం కాకుండా ప్రతి పథకంలో రైతుల దగ్గర పోయి వారి ఇంటి దగ్గర పోయి పింఛన్ ఇవ్వడం కానీ, తల్లివందనం కానీ, ఉచిత గ్యాస్ కానీ, ఉచిత బస్సులు కానీ, అన్నదాత సుఖీభవ ప్రతి రైతులకు 20,000 రూపాయలు 3 విడతలుగా ప్రయాణం జరిగింది. అలాగే మన గౌరవ శాసనసభ్యులు ఆదివారి గారు మేరకు చాలా కృషి వల్ల 2 మండలాలు జిల్లాలో 10 మండలాలు కరువుగా ప్రకటిస్తే 2 మండలాలు మైలవరం, దిమ్మడుగు ఈ 2 మండలాలు కరువుగా ప్రకటించడం మనకు చాలా అదృష్టవంతం. ప్రతి ఎకరా ఇన్పుట్ సబ్సిడీ 5,000 ఎకరాగా 5,000 ఇన్పుట్ సబ్సిడీ. కాబట్టి మా శాసనసభ్యులు ఆదివారి రెడ్డి గారు, మన ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి గారు మనకు ఎంతైనా ఉపయోగపడతారు. మన రైతులకు ముందుంటారు. మన గతంలో మన రామస్వామి గారు శాసనమండలి సాక్షిగా ఆయనకు మద్దతు రేటు ఎంతమంది లేదు. 5,600 మద్దతు రేటు అని చెప్తాడు. అక్కడ వీళ్ళు తీసుకోలేని కానీ 5,870 మద్దతు రేటు. ఏ ప్రభుత్వం ఏ విధంగా ఈ ప్రభుత్వం ఈసారి ఇచ్చింది కాబట్టి ఈ కింటాలని రైతులందరూ సంతోషించే విషయం.